జై శ్రీకృష్ణ. కృష్ణ చరితము మధుర సుధాభరితము. భగవద్బంధువులారా, జగద్గురువైన శ్రీకృష్ణ భగవానుని దివ్య పాదపద్మములకు అత్యంత భక్తి పారవశ్యంతో నమస్కరిస్తూ శ్రీమన్నారాయణీయంలోని ఒక అద్భుతమైన శ్లోకంతో ఆ దేవదేవుడిని స్తుతిస్తూ మనం ఈరోజు రుక్మిణీ కళ్యాణం రెండవ భాగంలోకి అడుగు పెడదాం. తత్రైవం ప్రతిదర్శితే నిజపదే రత్నాసనాధ్యాసితం భాస్వత్కోటిల సత్కిరీట కటకాధ్యాకల్పతి ప్రాకృతిం శ్రీవత్సాంకితమాత్త కౌస్తుభ మణిఛాయారుణం కారణం విశ్వేషాం తవ రూపమైక్షత విధిః తత్తే విభో భాతు మే. ఓ పరమాత్మ, వైకుంఠమున రత్నఖచిత సింహాసనమును అధిరోహించి కోటి సూర్యులతో సమానమైన కాంతితో ప్రకాశించు కిరీటమును కటకములు మొదలగు ఆభరణములను ధరించి వక్షస్థలమున శ్రీవత్సముతో అరుణవర్ణ శోభితమైన కౌస్తుభమణితో అలంకృతమైన నీ రూపము బ్రహ్మదేవునికైనా గోచరించిన ఓ ప్రభు, విశ్వసృష్టికి కారణమైన ఆ రూపమును నాకును సాక్షాత్కరింపజేయమని నిన్ను ప్రార్థిస్తున్నాను. అయితే పోయిన వారం మనం ఏం చెప్పుకున్నామంటే, రుక్మిణి అగ్నిజ్యోతనుడనే బ్రాహ్మణ దూత ద్వారా తన సందేశాన్ని శ్రీకృష్ణుడికి పంపిస్తుంది. ఈ వారం శ్రీకృష్ణుడి ఆగమనం, శత్రురాజులను ఎదిరించి రుక్మిణిని తన రథంపై కూర్చుని పెట్టుకుని శ్రీకృష్ణుడు ద్వారకకు వెళ్ళిపోవడం మరియు ఇతరత్రా విశేషాలు చూద్దాం. మరి శ్రీకృష్ణుడు ఆ బ్రాహ్మణుడు తెచ్చిన సందేశం విని చాలా సంతోషించాడు. ఆమె రూపలావణ్యం, ఆమె చక్కదనాలు కూడా తెలుసుకుని శ్రీకృష్ణుడు అతని చేతిలో చెయ్యేసి నవ్వుతూ ఇలా అన్నాడు: ఓ బ్రాహ్మణోత్తమ, రుక్మిణి మీద నాకు గాఢమైన ప్రేమ ఉంది. ఆమెతో నా వివాహం ఇష్టపడని అతని అన్న రుక్మి దురాలోచనలు నాకు తెలుసు. శత్రువులను మట్టుబెట్టి కట్టెను మదించి దీపశిఖను తెచ్చేటట్టు ఆ మనోహారాన్ని నేను తీసుకుని వస్తాను అని అంటాడు. వచ్చెద విదర్భ భూమికి చొచ్చెద భీష్మకుని పురము సురుచిర లీలన్ తెచ్చెద బాలన్ వ్రేల్మిడి వ్రచ్చెద నడ్డంబురిపులు వచ్చిన పోరన్. విదర్భ రాజ్యానికి వస్తాను, అటుండి భీష్మకుడున్న కుండినపురానికి వస్తాను, రుక్మిణీ కన్యను అతి చాకచక్యంగా తీసుకువస్తాను, అడ్డం వచ్చే శత్రువులను చీల్చి చండాడుతాను అని బ్రాహ్మణుడితో అన్నాడు శ్రీకృష్ణుడు. రుక్మిణి పెళ్లి ముహూర్తం తెలుసుకున్నాడు. రథసారథి అయిన దారకుని పిలిచి శైభ్య, సుగ్రీవ, మేఘపుష్ప, వలాహకము అనే గుర్రాలున్న రథాన్ని సిద్ధం చేయమన్నాడు. ఈ అశ్వాల పేర్లు, వాటి వర్ణాలు మనం పద్మపురాణంలో చాలా స్పష్టంగా చూడొచ్చు. అవేంటంటే, మొదటగా శైభ్యము అంటే అది ఆకుపచ్చ రంగులో ఉండే అశ్వమట. రెండవది సుగ్రీవము, ఇది మంచు వర్ణంలో ఉంటుందిట. మూడవది మేఘపుష్పము, ఇది మేఘవర్ణంతో ఉంటుందిట. ఇక నాలుగవది వలాహకము, ఇది బూడిద రంగులో ఉంటుందిట. వాసుదేవుడు బ్రాహ్మణునితో పాటు రథమెక్కాడు. ఒక్క రాత్రిలోనే పలు దేశాలు దాటి రాజధాని కుండిన నగరం చేరాడు. కానీ అదే సమయంలో అక్కడ భీష్మకుడు తన కూతుర్ని శిశుపాలుడికి ఇద్దామని పెళ్లి ప్రయత్నాలు మొదలుపెట్టాడు. ఆ కుండిన నగరమంతా ఉజ్వలంగా వెలిగిపోతుంది. వీధులు, రాజమార్గాలు పూలదండలతో, మంగళవాద్యాలతో మనోహరంగా శోభిల్లుతోంది. భీష్మకుడు సత్సంప్రదాయాల ప్రకారం పితృదేవతల్ని పూజించి ఆశీర్వచనాలు చదివించి వేదాల్లో చెప్పిన విధంగా హోమం చేశాడు. విప్రులకు దానాలు చేశాడు. ఇక శిశుపాలుడు విదర్భ రాజకుమారి రుక్మిణిని పెళ్లాడడానికి ఎంతో గర్వంగా చతురంగ బలాలతో, పెద్ద సైన్యంతో, బంధువులతో అట్టహాసంగా ఆ కుండి నగరానికి బయలుదేరి వచ్చి హడావిడి చేస్తున్నాడు. జరాసంధుడు, దంతవక్తుడు, సాల్వుడు మొదలైన వాళ్ళంతా బలరామకృష్ణులు వారి బంధువులందరినీ ఇక్కడ నుండి తరిమేస్తాం, శిశుపాలుడి వివాహం ఏ ఇబ్బంది లేకుండా జరిగేటట్టు
మేము అండగా ఉంటాం అంటూ వారి వారి సైన్యాలతో అక్కడికి వచ్చారు. ఇందులో శిశుపాలుడి తండ్రి ధమఘోషుడు కూడా భీష్మకునికి సహాయానికి వస్తాడు. ధమఘోషుడు విశృంఖల మనస్తత్వం ఉన్నవాడు. ధమము అంటే అణచివేయుట, ఘోష అంటే కీర్తి. అణచివేయడంలో కీర్తిని సంపాదించినవాడు. ప్రవృత్తికి తగ్గట్టుగానే పేరు పెట్టుకున్నాడు ధమఘోషుడు. సరే, భీష్మకుడు వారిలో శిశుపాలుడికి ఎదుర్కోలు మొదలైన మర్యాదలు చేసి తగిన విడిది ఏర్పాటు చేశాడు. ఈ విషయాలు తెలుసుకుని బలరాముడు, హరి ఒకడేగినాడు మగధాదులు చైత్య హితానుసారులై నరపతులెందరేని జనినారు కుమారిక తెచ్చునోటన్ సంగరమకు తోడు కావలయు కంస విరోధికి నంచు వేగతా నరిగే హలాయుధుండు కమలాక్షుని జాడననేక సేనతోన్. అయ్యో, కృష్ణుడు కుండినకు ఒంటరిగా వెళ్ళాడు, కానీ శిశుపాలునికి సాయంగా జరాసంధుడు, సాలుడు మున్నగువారు వెళ్ళారు. రుక్మిణిని తెచ్చేటప్పుడు యుద్ధం అనివార్యమవుతుంది. కృష్ణుడేమో ఒంటరిగా వెళ్ళాడు, అతనికి కూడా సాయం కావాలి కదా అంటూ బలరాముడు కృష్ణుడు వెళ్ళిన దారిలోనే పెద్ద సైన్యం తీసుకుని వెళ్ళాడు. ఇంతలో ఆ రుక్మిణీదేవి శ్రీకృష్ణుడు ఏ కారణం చేతనైనా తన దగ్గరికి రాడేమోనని బెంగపెట్టుకుంది. ఇంకా ఇలా అనుకుంటుంది, లగ్నం రేపే, ముహూర్తం దగ్గరికి వచ్చేసింది, వాసుదేవుడు ఇంకా రాలేదు, ఎందుకో నా మాట విన్నాడో లేదో, బ్రాహ్మణుడు అగ్నిజ్యోతనుడు ఎందుకింత ఆలస్యం చేస్తున్నాడు, నా ప్రయత్నం ఫలిస్తుందో లేదో, నా రాత బ్రహ్మదేవుడు ఎలా రాశాడో అనుకుంటూ ఎన్నో సందేహాలతో సతమతమవుతూ ఉంటుంది. ఘనుడా భూసురుడేగెనో నడుమ మార్గశ్రాంతుడై చిక్కెనో విని కృష్ణుండిది తప్పుగా తలచెనో విచ్చేసనో ఈశ్వరుణ్ణి అనుకూలింప తలంచునో తలపడో యార్యా మహాదేవియున్ నన్ను రక్షింపు నెరుంగునో ఎరుగదో నా భాగ్యం ఎట్లున్నదో. ఇక్కడ ఆర్యామహాదేవి అంటే పార్వతీదేవి. ఆ బ్రాహ్మణుడు అసలు వెళ్ళాడో లేదో, లేకపోతే దారిలో ఎక్కడైనా చిక్కుకుపోయాడేమో, నా సంగతి విని కృష్ణుడు తప్పుగా అనుకున్నాడేమో, పార్వతీదేవి నన్ను కాపాడుతుందో లేదో, నా అదృష్టం ఎలా ఉందో అంటూ ఎంతో ఆత్మవిశ్వాసంతో బ్రాహ్మణ్ణి పంపిన రుక్మిణీదేవి దిక్కుతోచని స్థితిలో ఉంది. రుక్మిణి డోలాయమాన మనసుతో సందేహిస్తూ ఇంకా ఇలా అనుకుంటుంది, ఇప్పుడు బోధపడింది నాకు, అసలు ఆ బ్రాహ్మణుడు ద్వారకకు వెళ్ళి ఉండడు, వాసుదేవుడు ఇంక రాడు, అయ్యో ప్రియ బాంధవుడు నాకు ఇంకొకడు లేడు, పార్వతీదేవికి కూడా నా మీద దయకలుగలేదు కాబోలు అని రకరకాలుగా చింతిస్తోంది రుక్మిణి. ముకుందిని రాకకై ఆతృతగా ఎదురుచూస్తూ అటు నుండి చూపులు తిప్పడం లేదు. తన మనసులోని వేదనను తల్లికి కూడా చెప్పడం లేదు. తన అన్న రుక్మి పట్టుదల సఫలం అవుతుందేమోనని మిక్కిలి శోకిస్తోంది. కృష్ణుడు తనను ప్రేమతో కరుణించడానికి రావడం లేదు అన్న తలపుల పరధ్యానంలో పడి తనను తానే మర్చిపోతున్నదట ఆ రుక్మిణీదేవి. ఇట్లు హరిరాక్ ఎదురుచూచుచూ సకల ప్రయోజనములందునూ విరక్తయ్యి మనోజానలంబున బొగులు మగువకు శుభంబు చెప్పు జందమ్మున వామోరులోచన భుజంబులదరే అంత కృష్ణయోగమ్మున బ్రాహ్మణుడు చెనుదించిన అతని ముఖలక్షణం ఉపలక్షించి ఆ కలకంట కంటి మహోత్కంఠతోడ అకుంఠతయ్యి మొగంబునన్ జిరునగువుని కూడా ఎదురుజని నిలవంబడిన బ్రాహ్మణుడిట్లనియే. ఇలా శ్రీకృష్ణుడి రాక్ కోసం 1000 కళ్ళతో నిరీక్షిస్తూ అన్ని దిక్కులు కృష్ణుడి ఆగమనం కోసం ఎదురుచూస్తూ సర్వం మరచి మన్మథ తాపంతో పరితపిస్తున్న ఆ మనోహర సుందరి రుక్మిణికి శుభసూచకంగా ఎడం కన్ను, ఎడమ భుజం, ఎడమ కాలు కూడా అదిరాయి. అంతలోనే ఎదురుగా అగ్నిజ్యోతనుడు తనకి కనిపించాడు. అప్పుడు ఆమె ఆనందానికి అవధులు లేవు. మితిమీరిన ఉత్సాహంతో రుక్మిణి చిరునవ్వులు చిందిస్తూ ఆ బ్రాహ్మణుడికి ఎదురు వెళ్ళింది. అప్పుడు ఆ బ్రాహ్మణుడు ఇలా అన్నాడు, మెచ్చే భవద్గుణోన్నతి కమేయ ధనావళిలిచ్చే నాకు తా వచ్చే సుదర్శనాయుధుడు వాడే సురాసురుల నడ్డమై వచ్చిననైనా రాక్షస వివాహమునం కొనిపోవు నిన్ను నీ సచ్చరితంబు భాగ్యమును సర్వము నేడు ఫలించే కన్యక. నీ సుగుణాల్ని మెచ్చుకున్నాడమ్మా. ఓ అమ్మాయి, నాకు అంతులేని ధనాన్ని ఇచ్చాడు. చక్రి తానే స్వయంగా విచ్చేస్తున్నాడు. దేవదానవులు అడ్డు వచ్చినా సరే నిన్ను తీసుకువెళ్తాడు. నీ సత్కర్మలు, మంచితనం, అదృష్టం ఇవాళకి ఫలించాయమ్మా అని అగ్నిజ్యోతనుడు రుక్మిణికి శుభవార్త చెప్పాడు. ఆ శుభవార్త విన్న రుక్మిణి విప్రంతో ఇలా అంది, జలజాతేక్షుడు తోడు తెచ్చితివి, నా సందేశముని చెప్పి నన్ను నిలువంబెట్టిది, నీ కృపన్ బ్రతికితిన్, నీయంత పుణ్యాత్మకుల్ గలరే, దీనికి నీకు ప్రత్యుపకృతిన్ గావింపనే నేరన్ అంజలి గావించద భూసురాన్వయమణి సద్బంధు చింతామణి.
ఓ బ్రాహ్మణ శ్రేష్ఠుడా, ప్రియబాంధవోత్తముడా, నా సందేశం అందించి పద్మాక్షుడిని వెంట పెట్టుకొచ్చావు. నా ప్రాణాలు నిలిపావు. నీ దయవల్ల నేను బతికిపోయాను. దీనికి నేను తగిన మేలు చేయలేను. నమస్కారం తప్ప పుణ్యాత్ముడా అని రుక్మిణి ఆ విప్రునికి నమస్కరించింది. ఈలోగా భీష్మకుడు బలరామకృష్ణుడు తన పుత్రిక పెళ్లికి వచ్చారని విని మంగళవాద్యాలతో ఆహ్వానించాడు. తగిన మర్యాదలు చేసి మధుపర్కాలు సమర్పించాడు. అనేక రకాల వస్త్రాలు, ఆభరణాలు మొదలైన కానుకలు ఇచ్చాడు. బంధువులకి విడుదలు ఏర్పాటు చేశాడు. అప్పుడు కృష్ణుడు వచ్చాడని ప్రజలందరూ వచ్చి శ్రీకృష్ణ దర్శనం చేసుకుని అతని దివ్య మనోహరమైన మోము తిలకించి ధన్యులవుతున్నారు. ఇంకా వారు ఇలా అనుకుంటున్నారు, ఈ చక్రాయుధుడైన శ్రీకృష్ణుడు మా విదర్భ రాజకుమారి రుక్మిణికి తగినవాడు. ఇది సత్యం. ఈమె అతనికే తగినామ. ఈ రుక్మిణీ కృష్ణులు ఒకరికొకరు సరిపోతారు. ఎంత మంచి జంటో! వీరిద్దరిని కూర్చిన బ్రహ్మదేవుడు నిజంగా సమర్థుడే. మరి మా పుణ్యాల ఫలంగా ఈ వాసుదేవుడు శత్రువులను పగవారిని అణిచి మా రుక్మిణిని పెళ్లాడుగాక అని దీవించేస్తున్నారు వారి వారి మనసులలో. అప్పుడు రుక్మిణి గౌరీ పూజ చేయడానికి నగరం బయటికి బయలుదేరింది. విప్రుల భార్యలు పాటలు పాడుతూ వస్తున్నారు. మంగళవాద్యాల చప్పుళ్ళు మిన్నంటుతున్నాయి. అక్కడక్కడ సూత వందిమాగదులు వంశకీర్తి పరాక్రమం వర్ణిస్తున్నారు, స్తోత్రాలు చేస్తున్నారు. స్వామివారి పెళ్లి కూతురు రుక్మిణి మెల్లగా నడుస్తూ చక్రి పాదాలు స్మరిస్తూ గౌరీ సన్నిధికి చేరింది. బ్రాహ్మణ ముత్తైదవులు శివపార్వతులకు అభిషేకం చేసి అక్షతలు, కులమాలలు, వస్త్రాభరణాలు అలంకరించారు. దీపాలు వెలిగించారు. కానుకలు చదివించారు. రుక్మిణి చేత మొక్కించారు. అప్పుడు తల్లులకల్ల పెద్దమ్మ పార్వతీదేవి, ఆది దంపతులు, పురాణ దంపతులు అయిన ఉమామహేశ్వరులైన మిమ్మల్ని మనస్ఫూర్తిగా నమ్మి భక్తితో పూజిస్తున్నాను. నీవు ఎంతో దయామయివి. నిన్ను నమ్మిన వారికి ఎప్పటికీ హాని కలుగదు గదమ్మా. నాకు ఈ వాసుదేవుణ్ణి భర్తని చేయి తల్లి అంటూ గౌరీ పూజ చేసిన రుక్మిణీదేవి ప్రార్థించుకుంటోంది. రుక్మిణి లక్ష్మీదేవి అంశే అయినా దుర్గను ఎందుకు పూజించిందంటే దుర్గాదేవి వారి ఇలవేల్పు. క్షత్రియుల్లో శివుడిని దుర్గను ఆరాధించే ఆనవాయితీ ఉంది. అందుకే ఆ ఆచారాన్ని విడవకుండా అంతిమ లక్ష్యం కృష్ణుడే అయినా దుర్గను పూజించింది. జనుల మనోభిష్టాలన్నీ తీర్చే శక్తి కూడా ఆ దేవదేవుడి ద్వారానే దుర్గ పొందుతుందని పురాణవాక్కు. ఎందుకంటే రుక్మిణి ఏకైక లక్ష్యం శ్రీకృష్ణ భగవానుడే. అందుకే భగవద్గీతలో కృష్ణుడు యాంతి దేవవ్రతా దేవాన్ పితॄన్ యాంతి పితృవ్రతాః భూతాని యాంతి భూతేజ్యా యాంతి మధ్యాజినోపి మాం అన్నట్లు దేవతలను పూజించేవారు దేవతల్లోనే జన్మిస్తారట. రుక్మిణీదేవి దుర్గమ్మకు అలా మొక్కింది. తర్వాత మౌనవ్రతం వదిలి బయటకు వచ్చింది. అలా రుక్మిణీదేవి ఉమామహేశ్వరుల గుడి నుండి బయటకు వచ్చింది. సముద్రమదన సమయంలో మందర పర్వతమనే కవ్వం చిరుకుతుండగా పాలసముద్రంలోంచి వెలువడ్డ లక్ష్మీదేవి వైభవంతో మానస సరోవరంలో వేరుస్తున్న కలహంసలా వస్తోంది. మన్మధుడి వరలోంచి దూసిన బాణముల మెరుపులలా ఆమె మనోహరమైన చూపులు రాకుమారుల మనస్సులను ఛేదిస్తున్నాయి. మోగుతున్న కాలిగజ్జల మనోజ్ఞమైన గలగలలు చెవులకు పండువ చేస్తున్నాయి. అలా కృష్ణుడి రాక కోసం ఎదురుచూస్తూ వీరమోహినిలా రుక్మిణీదేవి వస్తోంది. అప్పుడు పూర్ణచంద్రుడి వంటి గుండ్రని ముఖము, లేడి కన్నులు గల ఆ రుక్మిణిని చూసి అందరూ విభ్రాంతి చెందారు. అంతేకాదు అలా గౌరీ పూజ చేసి దేవాలయం బయటికి వచ్చిన రుక్మిణీ వనిత సౌందర్యానికి విభ్రాంతులైన అక్కడి రాజులందరూ గౌరవ మర్యాదలు మరిచారు. ఆ లేడి కన్నుల చిన్నదేమో తన ఎడంచేతి గోరుతో ముంగురులు సరజీసుకుంటోంది. కడగంటి చూపులతో ఆ రాజసమూహాన్ని పరిశీలిస్తోంది. ఆ శుభతరుణంలో కనియన్ రుక్మిణి చంద్రమండలముకున్ కంఠీరవేంద్రావలగ్నున్ నవాంభోజ దళాక్షున్ చారుతర వక్షున్ మేఘ సంకాశదేహున్ నగారాతి గజేంద్రహస్త నిభవాహున్ చక్రిన్ పీతాంబరున్ ఘనభూషాన్వితున్ కంబుకంటున్ విజయోత్కంఠున్ జగన్మోహనున్. రుక్మిణీదేవి కృష్ణుణ్ణి చూసింది. అప్పుడు కృష్ణుడు చంద్రమండలం లాంటి మోము, సింహం లాంటి నడుము, నవనవలాడే పద్మదాల్లాంటి కన్నులు, విశాలమైన వక్షస్థలం, మేఘం వంటి శరీరవర్ణం, దేవేంద్రుని ఐరాతం యొక్క తొండం లాంటి చేతులు, శంఖం లాంటి కంఠం కలిగి ఉన్నాడు. పీతాంబరాలు, గొప్ప భూషణాలు ధరించి ఉన్నాడు. విజయం సాధించాలనే ఉత్సాహంతో సర్వలోక మనోహరంగా ఉన్నాడు. ఒక్కసారి కళ్ళు మూసుకోండి, ఆ దివ్య మనోహర రూపాన్ని ఊహించుకోండి, మనసు పులకరింపజేసుకోండి. ఆహా, కాసేపు ఆ రూపం
కళ్ళ ముందే మెదులుతూ ఉన్నట్లు అనుభూతి చెందండి. ఈ జన్మకి ఈ దర్శనం చాలు అనుకోండి. నమో నారాయణ, నమో వాసుదేవ, నమో కృష్ణ, నమో కృష్ణ. ఇంకా శ్రీకృష్ణ భగవానుడు వచ్చేశాడు. అలా గౌరీ పూజ చేసుకుని బయటకు వచ్చిన రుక్మిణి కృష్ణుడిని చూసింది. అతని సౌందర్యం, యవ్వనం, లావణ్యం, వైభవం, గాంభీర్యం, తేజస్సులకు సంతోషించింది. మన్మథ బాణాలకు గురై రథం ఎక్కాలని ఆశపడుతున్న రుక్మిణిని చూశాడు శ్రీకృష్ణుడు. శత్రుపక్షం రాజులందరూ చూస్తుండగా నేరుగా వచ్చి వాళ్ళని లెక్క చేయకుండా రాకుమారుని రథం ఎక్కించుకొని భూమ్యాకాశాలు నిండేలా శంఖం పూరిస్తూ ద్వారకకు వెళ్లే దారి పట్టాడు. బలరాముడు, యాదవ సైన్యాలు అనుసరిస్తున్నారు. అప్పుడు శ్రీకృష్ణుని పరాక్రమం చూసి జరాసంధుని పక్షం రాజులు సహించలేకపోయారు. మన పరువు తీసి కృష్ణుడు రుక్మిణిని పట్టుకుపోతున్నాడు, అదిగో చూడండి, రాకుమారుని విడిపించలేకపోతే మన పరాక్రమాలెందుకు, మన అస్త్రశస్త్రాలెందుకు దండగా, లోకులు నవ్వరా అని జరాసంధాదులు తమలో తాము కేకలు పెట్టుకుంటున్నారు. అలా కృష్ణుడు రుక్మిణిని తీసుకుపోతుంటే జరాసంధుడు మొదలైన వారు బాణాలు, ఆయుధాలు ధరించారు. తమ తమ చతురంగ బలాలతో యాదవులను వెంబడించారు. ఆగక్కడ అని హుంకరించారు. వానధారల్లా బాణవర్షాలు కురిపించారు. రుక్మిణి భయకంపితురాలై కృష్ణుని చూడగా అతడు ఇలా అన్నాడు, కమలనైనా ఓ రుక్మిణీదేవి, కంగారు పడకు, యాదవసురులు శత్రు సైన్యాన్ని చీల్చి చెండాడుతారు అని ఊరడించసాగాడు. ఈలోగా బలరాముడు మొదలైన యాదవులు విజృంభించారు. జరాసంధుడు మొదలైన పరపక్ష రాజులందరి మీద అవక్ర పరాక్రమంతో విరుచుకుపడ్డారు. శత్రుపక్షం వారిలో ఎంతోమంది వీరాది వీరులు కృష్ణుని సేన చేతిలో ఓడిపోయారు. వెనుదిరిగి పారిపోతున్న జరాసంధుడు మొదలైన వారు ఒకచోట కలిశారు. పాపం ఏడుస్తూ వేడి నిట్టూర్పులు వదులుతూ వడలిపోయిన ముఖంతో తమ ముందు వెళ్తున్న శిశుపాలను చూశారు వారంతా. అప్పుడు వారు శిశుపాలని ఓదారుస్తూ, పోన్లే శిశుపాల, శత్రువు చేతిలో చావకుండా బతికే ఉన్నావు కదా అని నచ్చజెప్పారు. ఇంకా ఇలా అన్నారు, బ్రతుకవచ్చు నడల ప్రాణంబులుండిన బ్రతుకగలిగినేని భార్య గలదు, బ్రతికి తీవు భార్య పట్టు దైవమెరుంగు, భగవవలదు చేద్య వలదు. జరాసంధుడు ఇక్కడ కాస్త వేదాంతం మాట్లాడతాడు. నాయన శిశుపాల, దుఃఖించకు, ఒంట్లో ప్రాణాలుంటే ఎలాగైనా బతకవచ్చు, బతికుంటేనే కదా భార్య ఉండేది. పెళ్ళాం సంగతి దేవుడెరుగు, నువ్వు బతికున్నావు, ఇది చాలు, వద్దు, ఇంకా అసలు దుఃఖించవద్దు, బతికుంటే బలసాగు తినొచ్చు అంటారు కదా, అలా చెప్పాడన్నమాట. ఇదిగో ఇంకా విను, పురుషుడు ఏమీ స్వతంత్రుడు కాడు, కీలుబొమ్మలాడించేవాడి చేతిలోని కీలుబొమ్మలాగా ఈశ్వరమాయకు లోనై సుఖదుఖాలలో నర్తిస్తుంటాడు పురుషుడు. నా సంగతి ఎవరికి చెప్పమంటావు చెప్పు శిశుపాల. ఇంతకుముందు నేను మధుర మీద 17 సార్లు దండెత్తాను, 17 సార్లు మాధవుని చేతిలో ఓడిపోయాను. ఒకసారి బలరాముడి చేతికి నేను చిక్కాను, కానీ ఆ కృష్ణుడే నా మీద దయ చూపించి విడిపించాడు. ఇలాంటి గెలిపోటములకు ఎప్పుడూ బాధపడను. ఇవాళ రుద్రుని కూడా కూడగొట్టుకుని మన రాజులందరం కలిసి పోరాడిన ఆ శ్రీకృష్ణ పరమాత్మను గెలవలేము. ఇది ఇంతే, కాలమహిమని బట్టే వ్యవహరించాలి మిత్రమా, బాధపడకు అని ఓదారుస్తాడు శిశుపాలుడిని. ఇక తర్వాతి అంశం అంటే మూడవదిగా శ్రీకృష్ణ రుక్మిణి కళ్యాణం చివరి ఘట్టాన్ని వచ్చే వారం చూద్దాం. ఈ విధంగా ఆ శ్రీకృష్ణుని లీలలను, వైభవాలను, ఆయన తత్వాన్ని మనం లేశమాత్రమైనా తెలుసుకున్నందుకు భక్తవత్సలుడైన ఆ శ్రీకృష్ణ పరమాత్మ తన కృపాకటాక్ష వీక్షణములు మన మీద కూడా తప్పక ప్రసరిస్తాడని ఆశిస్తూ ఆ శ్రీకృష్ణ భగవాన్ని దివ్యమంగళ రూపాన్ని వచ్చే వారం దాకా మనసు నిండా నింపుకొని ఆయన్ని స్మరించుకుంటూ మనసు పులకరింపజేసుకుంటూ మళ్ళీ మనం రుక్మిణీ కళ్యాణం చివరి ఎపిసోడ్లో కలుద్దాం. అంతవరకు సెలవు. సర్వే జనా సుఖినో భవంతు. మీ రావిపాటి రామకృష్ణ. జై శ్రీకృష్ణ.